వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. ఇవాళ వీడియో వచ్చేసరికి అదే టెక్ న్యూస్. చిన్న క్వశ్చన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే పోతే మనకు అందరూ తెలిసిందే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ అవుతుంది అమెజాన్లో అవైలబుల్ ఉంది. లిస్టింగ్ అయిపోయింది. డిసెంబర్లో సేల్స్ అయితే అఫీషియల్ స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ మంత్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 73,000 ప్రైస్తో పాటు వస్తుంది. ఆరిజిన్ OS 6తో పాటు కూడా వస్తుంది అన్నమాట బేస్డ్ ఆన్ Android 16. సో మంచి అప్డేట్స్ వస్తున్నాయి. డెడికేట్ వీడియో అయితే చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ 15C5 స్మార్ట్ ఫోన్ అవుతుందో స్పెసిఫికేషన్స్ ఏవైతే లీక్ అయినాయంట. అవి లీక్ అయినా ఏవైతున్నాయో చూద్దాం ఒకసారి. లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 12,500కి వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 14,000కి వస్తుంది. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్ 6.9 ఇంచెస్ LCD డిస్ప్లే వస్తుంది. HD రెజల్యూషన్, LPDDR4X ర్యామ్, UFS 2.2 128GB స్టోరేజ్, Android 15 బేస్డ్ ఆన్ HyperOS 2తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే లీక్ అయిపోయినవి. సో చూద్దాం ఇండియాలోకి ఎప్పుడు వస్తుందా అనే దాని మీద. లీక్ అయినా అంటే మాత్రం మోస్ట్లీ మిడ్ డిసెంబర్లో రావచ్చు. నెక్స్ట్ పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళది కూడా C85 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో గూగుల్ వాళ్ళది గూగుల్ ప్లే కాన్సోల్ ఉంటుంది కదా దాంట్లో బయటపడ్డదంట. సో దాని ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అయితే ఇక్కడ మెయింటైన్ చేసి 4GB RAM వేరియంట్ ఉంది. అండ్ ఇక్కడ 720x HD రెజల్యూషన్తో పాటు 600 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అయితే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయట ఎగ్జాక్ట్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఓన్లీ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. అంటే గూగుల్ వాళ్ళ ప్లే కాన్సోల్ ఉంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అదే నెక్స్ట్ పోకో గురించి చూసుకుంటే పోకో వాళ్ళ పోకో F8 అండ్ పోకో F8 Pro అండ్ పోకో F8 Ultra స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయి గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయినాయి. ఇవి కూడా క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్తో పాటు 6000 mAh బ్యాటరీ అండ్ డిఫరెంట్ ప్రైసెస్తో పాటు వస్తున్నాయి. ఇండియాలో లాంచ్ అయిన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాయి. సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఒరాయన్ బ్రౌజర్ అయితే వచ్చింది. సో ఇది ఒరాయన్ బ్రౌజర్ 1.0తో పాటు వచ్చింది. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే MacOS వాళ్ళకే ప్రైవసీ ఫోకస్ చేసుకొని తీసుకొచ్చేది. ఇది బ్రౌజర్ ఎక్కడదనో ఆరిజిన్ ఎక్కడదనో ఎవరు తయారు చేశారు అంటే యునైటెడ్ స్టేట్స్లో ఆరిజిన్ అనమాట ఈ బ్రౌజర్ది. అండ్ ఇది మ్యాక్, ఐప్యాడ్, ఐఫోన్లో కూడా ఒరాయన్ బ్రౌజర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవడమే ఇన్స్టాల్ చేసి చెక్ చేస్తే చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే క్వాల్కామ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నామని అయితే అన్నారు. ఇక్కడ లైనప్ ఉంది. ఇక్కడ 8 సిరీస్ మొబైల్ ప్లాట్ఫామ్స్ వస్తుందని అయితే అన్నారు. ఇంతకుముందుగా మనం 8 Elite Gen 5 ఉంది కదా, ఇది ఒకటి 8 Gen 5 ప్రాసెసర్ Elite తీసేసారు. సో దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే చూడాలి. మనకి మార్కెట్లోకి వచ్చినాక ఇది ఒక అనౌన్స్మెంట్ అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అప్పుడు. సో సామ్సంగ్ వాళ్ళైతే మాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసిరంటే 28GBది GDDR7 మోడల్స్. ఒకటి చిప్ వచ్చేసరికి 3GB మొత్తం కలిపేసుకొని 28GB దాకా వస్తాయని అంటే 32 అండ్ 36GB/సెకండ్ స్పీడ్తో పాటు కూడా వస్తుంది అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరా మనం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే సో ఎప్పుడు వస్తుంది ఏందని అంటే ఐడియా లేదు, కానీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమ్యూనిటీ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఆఫ్ యాష్ అండ్ స్టీల్ అనే ఒక గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. స్టీమ్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 1,040 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. దీనిలో బండిల్స్ అని వేరే ఉన్నాయి. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోమంటే బేస్ గేమ్ ఉంటుంది సరిపోతుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే 45GB స్టోరేజ్, GTX 1050, రేడియో 5700 XT, కంపల్సరీ SSD అయితే ఉండాల్సిందే. అవి i5 10th జనరేషన్ లేకపోతే Ryzen 5 3600 ప్రాసెసర్ ఉండాలన్నమాట కంపల్సరీ రన్ కానికే. సో చూడండి 1000 రూపాయల్లో కూడా కొత్తగా వచ్చింది. ఒకవేళ తర్వాత ఉంటా అంటే కూడా ఉండొచ్చు. కొన్ని రోజులు అయిందంటే తగ్గే అవకాశం 500కు 600కు వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేయమంటారు. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.